గులేబేడు చిన్నబాబు అన్న అన్యాయంగా, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకి అసలు గిట్టుబాటు ధర లేక దాదాపుగా 7 ఎకరాలు మిరప పంట పెట్టినారు, మిర్చి పంట పెట్టినారంట. ఇప్పుడు చూస్తున్నా నేనైతే దాదాపుగా 7-8 నెలల నుంచి చెప్తున్నా నేను ఈ కూటమి ప్రభుత్వంకి. మన ఎంపీ గారికి చెప్పినాను, ఎందుకంటే ఎంపీ గారికి చెప్పినాను ఎట్లంటే ఆయన సెషన్స్ ఉన్నప్పుడే అన్న ఈడ మన ఏరియాలో మన ఆలూరు ఏరియాలోన మిర్చి పంట ఎక్కువ పెట్టినారు. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ పోతుండే, ఆ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. ఎట్లన్నా కానీ ఎక్స్పోర్ట్ మంత్రికి మీరు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఎక్స్పోర్ట్ మంత్రికి చెప్తే మనకి ఎక్స్పోర్ట్ పోతే మన రైతులకి కొద్ది గిట్టుబాటు ధర వస్తుంది. మిర్చి చాలా అన్యాయం అయిపోతున్నారు. దాదాపు ఎకరాకి 2 లక్షలు ఖర్చు వస్తే పంట వచ్చేది ఎంత వస్తుంది? 50-60 వేలు వస్తుంది. చాలా లాస్ అయిపోతున్నారని చెప్పినాను ఆయనకి. అదేవిధంగా డిఆర్సీ మీటింగ్ లో కానీ మనకి జిల్లా గారికి అని చెప్పిన మీటింగ్ లో, సార్ మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేదు, ఎట్లా కానీ మీరు ప్రభుత్వం అన్న కొనండి, లేదంటే ఎక్స్పోర్ట్ అని ఇప్పండి అని చాలా సార్లు వీళ్ళకి ప్రతి ఒక్క మీటింగ్ లో, జిల్లా పరిషత్ మీటింగ్ లో కానీ చెప్పిన వాళ్ళకి, సార్ గిట్టుబాటు ధర లేవు, రైతులు చాలా అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పినా. అయినా వాళ్ళకి చీము కుట్టినట్లుగానే కాలేదు. ఈ రోజు చిన్నబాబు అన్న అన్యాయంగా అప్పులు ఎక్కువై 7 ఎకరాలు మిర్చి పెట్టినాడు ఆయన. ఆ మిర్చికి గిట్టుబాటు ధర లేక ఈరోజు 3 మగపిల్లలు ఆయనకి పెద్దమ్మ ఉన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబం రోడ్డును పడిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు రైతులు పట్టరు, ప్రజలు బాగోగులు పట్టవు. అదేవిధంగా హత్యా రాజకీయాలు తప్ప ఏడాడ మహిళలైతే భద్రత లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా పిల్లల్ని ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ కలిసి, మొన్ననే చూసినాం రామగిరి మండలంలోన 14 ఏళ్ల పాపని 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఇంతవరకు ఆ పాపకు దిక్కలేదు. అదేవిధంగా అనంతపూర్లో కానీ 4-5 రోజుల కిందట వాళ్ళు మిస్సింగ్ కేసు అని పెట్టినారు. అయినా కానీ దాని గురించి ఆ పాపను గురించి పట్టించుకోలేదు. లాస్ట్ శవమే తేలింది. వీళ్ళకి ప్రజల్లో పట్ల ఏమి పట్టలేదు. వాళ్ళకి ఏమి వైసీపీ వాళ్ళు నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి వాళ్ళని ఎట్లా కేసులో ఇరికేయాలా, ఎట్లా వాళ్ళని జైలుకి పంపించాలా, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలా అనేది తప్ప వాళ్ళ పరిపాలన చేసేకి రాలేదు. సంక్షేమ పథకాలు అదే రైతు భరోసా ఇచ్చింటే ఈరోజు వీళ్ళకి ఆత్మహత్య చేసుకునే పనే లేదు. గిట్టుబాటు ధర ఇచ్చింటే ఈ ఆత్మహత్య చేసుకునే పని లేదు. మేమైతే చెప్తున్నాం, కలెక్టర్కి అయితేనేమి జిల్లా మంత్రులకి అందరూ చెప్తూనే ఉన్నాం, మేము గిట్టుబాటు ధర కల్పించండి. రైతులకు దాదాపుగా 1 ఎకరాకి 1,50,000 లాస్ వస్తుంది. మీరు కనికరించండి రైతుల మీద. ఎందుకంటే మిర్చి ధర చాలా మంది పెట్టుకున్నారు, మిర్చి పంట పెట్టినారు. ఆ మిర్చి పంట ధర గిట్టుబాటు ధర లేక చాలా, ఇంకా ఇప్పుడే కాదు చాలా మంది చనిపోతారని ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తే వాళ్ళకి అసలు వాళ్ళు ఎప్పుడో రైతుల గురించి పట్టించుకుని పాపం లేదు, వాళ్ళు ప్రజల గురించి పట్టించుకుని పాపం లేదు. వాళ్ళకి ఎక్కడ తిరిగి వాళ్ళు దాచుకునేది విధానం తప్ప మద్యం అయితే ఏరులే పారుతుంది. అమ్మఒడికి అయితే లేదు, కానీ తండ్రికి అయితే బాటిల్ మాత్రం ఫుల్ బాటిల్ ఇస్తున్నారు. తల్లికి 100 అని ఎంతమంది ఉంటే అంతమంది అకౌంట్లు ఎక్కేస్తామని చెప్పి ఈరోజు మాట తప్పి కాలయాపన చేస్తున్నారు. మీరు అంత కాలయాపన చేస్తే మీకు అంత పతనం అవుతుందని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో చాలా అసహనము ఎక్కువైపోయింది. మీరు చెప్పేది ఒకటి చేసేదొకటి చేస్తున్నారు. మీరు దీన్ని ఇప్పటికైనా రైతుల్ని
ఆదుకోవాలని మేము చెప్తున్నాము. ఎందుకంటే మీరు గిట్టుబాటు ధరకి దానికి సపరేట్ ఒక నిధి బడ్జెట్ లో పెట్టాలా. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3,500 కోట్ల సంవత్సరానికి హెచ్చు తగ్గులు రేట్లుంటే ఆ రేట్లకి రేట్లు తగ్గితే ఏది పంట ఆ పంటకి తగ్గితే దానికి దానికి రైతుల కోసమే ఒక సపరేట్ నిధి పెట్టి దానికి ఒక బడ్జెట్ పెట్టేవాడు. అలాంటిది ఈరోజు రైతుల మీద కక్షతో ఈరోజు మీరు అన్యాయంగా రైతులను పొట్టును పెట్టుకుంటున్నారు. ఇది ఇప్పటికన్నా కన్ను తెరిచి మీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే విధంగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.